అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మ. మనం ఈ వీడియోలో అధికంగా ఆకలి కావడం అనేటువంటి సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. చాలా మంది ఆకలి లేమి అంటే ఆకలి కాకపోవడంతోనే బాధపడుతుంటారు. కానీ కొంతమంది మాత్రం అధికంగా ఆకలితో బాధపడేటువంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు కూడా మన సమాజంలో తటస్థపడుతూ ఉంటారు అనమాట. ఈ యొక్క అధికంగా ఆకలి కావడం అనేటువంటి సమస్యని ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు భస్మకాగ్ని అనేటువంటి పేరుతో ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. అధికంగా ఆకలి కావడం ఎక్సెసివ్ హంగ్రీ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా ఆధునికంగా చెప్తుంటారు. ఆధునిక వైద్య విధానంలో ఈ యొక్క సమస్యని హైపరోరెక్సియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. అంటే ఆధునిక శాస్త్రరీత్యా హైపర్ అంటే ఎక్కువ అనేటువంటి అర్థం, ఓరెక్సియా అంటే ఆకలి కావడం. అధికంగా ఆకలి అయ్యేటువంటి సమస్య ఉంది కాబట్టి హైపరోరెక్సియా అనేటువంటి పేరుతో ఈ యొక్క సమస్యను గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క అధికంగా ఆకలి కావడం లేదా భస్మకాగ్ని లేదా ఎక్సెసివ్ హంగ్రీ అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుందంటే కడుపులో ప్రేవుల్లో నులి పురుగులు ఉండడం, అదే విధంగా మధుమేహం అంటే షుగర్ ఉండడం, అట్లే హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ సమస్యకు సంబంధించినటువంటి వాటిల్లో హైపర్ థైరాయిడిజం అనేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళల్లో సర్వసాధారణంగా ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంతమందిలో విపరీతంగా ఆకలి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదన్నమాట. ఈ యొక్క అధికంగా ఆకలి ఎందుకు అవుతుందని చెప్పేసి కూడా కారణం తెలియదు. అధికంగా ఆకలి కావడం వల్ల ఆహారం ఎక్కువ తీసుకుంటుంటారు. ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు విపరీతంగా పెరిగిపోతుంటారు. కానీ కొంతమందిలో ఆకలి ఎక్కువగా అవుతుంటుంది, ఆహారం ఎక్కువగా తీసుకుంటుంటారు. కానీ ఆ తీసుకున్నటువంటి ఆహారం సక్రమంగా శరీరం వినియోగించుకోలేకపోవడం చేత బరువు పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అట్లా కొంతమంది ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ అధికంగా ఆకలి కావడం అనేది కూడా ఒక అనారోగ్య రుగ్మత కిందనే చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క సమస్య తగ్గేందుకు అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి ప్రకృతిలో తటస్థపడతాయి. వాటిలో మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధం కేవలము పెరుగు, నెయ్యి. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు స్వచ్ఛమైనటువంటి తాజా పెరుగు ఒక 50 ml తీసుకొని అందులో స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఒక 10 ml కలిపేసేయాలి. అంటే సమస్య మరీ ఎక్కువగా ఉంటే 10 ml కలుపుకోవచ్చు, సమస్య తక్కువగా ఉంటే 5 ml కలిపినా సరిపోతుంది. కాబట్టి 5 to 10 ml నెయ్యి, 50 ml తాజా స్వచ్ఛమైనటువంటి పెరుగులో కలిపేసి రెంటిని కలిపిన తర్వాత ఆ యొక్క ఆహార పదార్థాన్ని సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సేవించాలి, రాత్రి ఒకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు త్వరగా శీఘ్రంగా కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనం ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ పెరుగులో టైరోసిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం ఉంటుందన్నమాట. మరి ఈ పెరుగులో ఉన్నటువంటి టైరోసిన్ యొక్క రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే మానసిక ఒత్తిడిని, డిప్రెషన్ తగ్గించేటువంటి గుణము ఈ టైరోసిన్ అనేటువంటి రసాయన పదార్థానికి ఉంది. ఎప్పుడైతే చాలా మందిలో, ఎక్కువ శాతం మందిలో మానసిక ఒడిదుడుకులు, మానసిక ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య మరింత ఉధృత రూపం దాల్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పెరుగులో ఉన్నటువంటి టైరోసిన్ అనేటువంటి యొక్క పదార్థము మానసిక ఒత్తిడిని, డిప్రెషన్ తగ్గించడం వల్ల కూడా పరోక్షంగా ఈ సమస్య తగ్గేందుకు హేతుభూతం అవుతుంది. అట్లే నెయ్యిలో కాంజుగేటెడ్ లిలిలోనిక్ యాసిడ్, అదే విధంగా బిట్రిక్ యాసిడ్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట. ఈ కాంజుగేటెడ్ లినోలినిక్ యాసిడ్ అనేటువంటి యొక్క పదార్థం గుణం ఏంటంటే, ఈ కాంజుగేటెడ్ లినోలినిక్ యాసిడ్ యొక్క గుణం ఏంటంటే బరువు తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ బిట్రిక్ యాసిడ్ అనేటువంటి యొక్క నెయ్యిలో ఉన్నటువంటి యొక్క పదార్థం కూడా ప్రేవుల కదలికలను బాగా పెంచేందుకు ఉపయోగపడమే కాకుండా లోపల ప్రేవుల్లో ఎక్కువగా ఈ యొక్క ఉపయోగపడినటువంటి పదార్థం లోపల ఉండకుండా త్వరగా బయటకు విసర్జించేందుకు కూడా ఈ యొక్క బిట్రిక్ యాసిడ్, ఈ నెయ్యిలో ఉన్నటువంటి బిట్రిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మంచిది. అంటే హృద్రోగాలు రానియకుండా కాపాడేటువంటి శక్తి ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి నెయ్యిలో ఉన్నటువంటి ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ లో ఉందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క సమస్యకు అంటే మనకు సైడ్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడమే కాకుండా ఈ సమస్యను తగ్గించేందుకు కూడా చాలా అద్భుతంగా సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మరి ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అధికంగా ఆకలి కావడం అనేటువంటి సమస్యలో కలుగుతాయి. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని అధికంగా ఆకలి సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.